ఒడిశా కోరాపుట్ జిల్లాలో జరిగిన మందుపాత్ర పేలుళ్లో 8 మంది బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 5గురు గాయపడ్డారు. వీరంతా శిక్షణ కోసం కోరాపుట్ నుంచి కటక్కు శిక్షణ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మందుపాత్ర పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న బస్ తునాతునకలైపోయింది. ఇటీవల మల్కాన్గిరిలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ కు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఏఓబీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మావోయిస్టులు సంఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆంధ్ర ఒడిశా బోర్డర్లో భారీగా బలగాలు మోహరిస్తాయి. కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. తాజా ఘటనతో సుంకితో పాటు సమీప గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం స్థానికుల్ని వెంటాడుతోంది. కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాత్ర పేల్చి భారీ దాడికి పాల్పడ్డారు మావోయిస్టులు. 13 మంది బీఎస్ఎఫ్ జవాన్లు వస్తున్న జీప్ ని లక్ష్యంగా చేసుకుని మందుపాత్ర పేల్చారు. సాలూరు జైపూర్ మధ్య 26వ జాతీయ రహదారిపై ముంగిరిగుమ్మి దగ్గర కల్వర్ట్ ని పేల్చేయడంతో 8 మంది బీఎస్ఎఫ్ జవాన్లు చనిపోయారు. మందుపాత్ర పేలుల్లో గాయపడ్డ జవాన్లను మొదట సాలూరుకి, ఆ తర్వాత విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన సుంకి ప్రాంతం నుంచి మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు అశోక్. ఒడిశాలోని సుంకి దగ్గర పేలుడు జరిగిన ఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం మేమున్నాము. మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ జరిగిన విధ్వంసం మొత్తం కూడా దృశ్యాల్లో మనకు కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పేలుడు అనేది సంభవించింది. దాదాపు చాలా రోజుల నుంచి ఇక్కడ ప్లాన్ ప్రకారం ఒక పేలుడు అనేది మావోయిస్టులు ఇక్కడ సృష్టించడం అనేది జరిగింది. పేలుడు తీవ్రతకు ఏర్పడిన అతిపెద్ద గొయ్యి కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మందుపాత్ర అనేది మావోయిస్టులు అమర్చడం జరిగింది. అది కూడా చాలా వ్యూహం ప్రకారం ఒక కల్వర్ట్ను ఈ పేలుడుకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం నేను ఆ కల్వర్ట్లోనే ఉన్నాను. ఆ దృశ్యం మొత్తం కూడా ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు. ఇది కొండపై నుంచి కొండ దిగువకు వెళ్లే నీళ్లు వేలటానికి అనువుగా బ్రిటిష్ కాలంలో రహదారి వేసినప్పుడు ఏర్పాటు చేసిన ఒక కల్వర్ట్ ఇది. అందుకనే వ్యూహంలో భాగంగా మావోయిస్టులు ఈ కల్వర్ట్ నే తమ ఆయుధంగా వాడుకున్నారు. ఈ కల్వర్ట్ కిందే చాలా తీవ్రమైన ల్యాండ్ మైన్ ను ఇక్కడ అమర్చడం జరిగింది. ప్రస్తుతం నేను నుంచున్న చోటే ఆ ల్యాండ్ మైన్ అనేది అమర్చారు. ప్రస్తుతం ల్యాండ్ మైన్ పేలుడు తీవ్రతకి కల్వర్ట్ మొత్తం కూడా ఎగిరిపడిపోయిన దృశ్యాలన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా స్ట్రాంగ్ గా అప్పట్లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ కల్వర్ట్ ఒక్కసారిగా తునాతునకలు అయిపోయి ఎగిరిపడిపోయిన దృశ్యాలు మనం ఒకసారి చూస్తున్నాము. ఆ పక్క కూడా మొత్తం కల్వర్ట్ కు సంబంధించిన దృశ్యాలన్నీ చూడొచ్చు. మొత్తం కొండ ఎగువ భాగంలో మావోయిస్టులందరూ ఉండి అక్కడ నుంచి చాలా దూరం వరకు ఈ కల్వర్ట్ వరకు కూడా వైర్లు ఏర్పాటు చేసి ప్రస్తుతం నేను నుంచున్న ఇదే ప్రదేశంలో ల్యాండ్ మైన్ అనేది ఏర్పాటు చేశారు. ల్యాండ్ మైన్ కి సంబంధించిన అవశేషాలు కూడా ప్రస్తుతం ఇదే ఘటనా స్థలంలో మనకి దొరకటం కూడా జరిగింది. మొత్తం వాహనం అంటే పోలీసులు ప్రయాణిస్తూ వస్తున్న వాహనం ముందుగానే గుర్తించిన మావోయిస్టులు వాళ్ళకి సమాచారం అందగానే వాళ్ళకి సంబంధించిన వాహనం సరిగ్గా ఇదే కల్వర్ట్ మీదకి వచ్చిన వెంటనే ఈ పేలుడు అనేది సృష్టించారు. సాధారణంగా మావోయిస్టులు ఎప్పుడు పేలుడు సృష్టించాలన్నా కూడా వాళ్ళు వినియోగించేది పాత పద్ధతే. మామూలుగా ల్యాండ్ మైన్ తీసుకొచ్చి భూమిలో తవ్వి లోపల పెట్టిన అనంతరం దానికి పైన కొంచెం దూరం వరకు కూడా ఒక వైర్ ద్వారా కనెక్షన్ అనేది ఇచ్చి
దానికి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వడం ద్వారా 2 వైర్లు కలపడం ద్వారా ఆ ల్యాండ్ మైన్ ని బ్లాస్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి చాలా రోజుల ముందు నుంచి రెక్కి నిర్వహించిన అనంతరం ల్యాండ్ మైన్ అమర్చడం కానీ ఇదంతా కూడా దానికి నిపుణుల బృందం చేత వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దీనికి కూడా మల్కన్గిరి ఎన్కౌంటర్కు ప్రతీకారంగా మావోయిస్టులు చేపట్టిన ఈ దాడిలో కూడా చాలా వ్యూహం ప్రకారమే ఈ పేలుడు అనేది సృష్టించారని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ కూడా మావోయిస్టులు ఈ పేలుడు సృష్టించిన విధానం మొత్తాన్ని కూడా మనం దృశ్యాల్లో గమనించవచ్చు. ఒకసారి సుంకి ఘాట్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రమాదకరమైన మలుపు ఉంది. అవతల మనకి ఎదురుగా వాహనాలు కనిపిస్తున్న చోట నుంచి అదే రూట్ లోంచి ఈ పోలీసు వాహనం దాదాపు 13 మంది పోలీసులు ఉన్న ఆ వాహనం ఆ పక్క నుంచి అటువైపు వచ్చి వస్తున్న సమయంలో ఈ ఘాట్ కి ఈ కొండ పైభాగంలో మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ పైభాగంలో మావోయిస్టులు అంతా ఉన్నారు. ఇలాంటి పేలుడు సృష్టించేటప్పుడు ఇలాంటి దాడి చేసేటప్పుడు దాదాపు 40 నుంచి 50 మంది వరకు పోలీసులు మావోయిస్టులు ఈ చుట్టుపక్కలే ఉంటారు. ఒక ప్లాన్ ప్రకారం విధ్వంసం సృష్టించాలనుకున్నప్పుడు దాడి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఆయుధాలతో ఈ కొండపైనే ఉంటారు. ఇప్పుడు కూడా ఈ ఘటనలో మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్ల పైన మావోయిస్టులంతా కూడా ఉండి ఇటువైపు నుంచి మలుపు దగ్గర నుంచి వాహనం కదిలి ముందుకొస్తున్న దృశ్యాలు చూసిన తర్వాత వాహనాన్ని గమనించిన తర్వాత మనకు ఎదురుగా ఆ ఎత్తుపై నుంచి ఇక్కడ కిందనున్న ఒక వ్యక్తి పై వాళ్ళకి సిగ్నల్ ఇవ్వగానే పై వాళ్ళు ఈ ల్యాండ్ మైన్ ని పేల్చడం అనేది జరుగుతుంది. అది కూడా ప్రతి నిమిషం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతి సెకను కూడా పరిశీలించిన తర్వాత పోలీసు వాహనం కరెక్ట్ గా ఈ కల్వర్ట్ మీదకి ఆ టైర్లు అనేవి దాని మీదకి వచ్చిన వెంటనే వాళ్ళు పైనుంచి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి ల్యాండ్ మైన్ పేల్చడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా పక్కా వ్యూహాన్ని మావోయిస్టులు అమలు చేశారని మనం ఇక్కడ చెప్పాలి. ఇప్పటికే ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారు. రాత్రి స్పాట్ లో 7 మృతదేహాలు లభిస్తే ఒక మృతదేహం కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల క్రితమే మృతదేహం అనేది వీళ్ళకి లభించింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన విచారణ బృందం కూడా ఇక్కడికి వచ్చి ఆ ల్యాండ్ మైన్ కి సంబంధించిన కొన్ని భాగాలు ఏవైతే ఉంటాయి అవి ఆ కలవట్ కింద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే వాళ్ళు వినియోగించిన వైర్ కూడా మనం చూస్తున్న ఇదే స్పాట్ లోంచి ఇక్కడ ల్యాండ్ మైన్ అమరిస్తే ఇక్కడ నుంచి మనం ఒకసారి చూస్తే ఆ కలవట్ పక్క నుంచి చూసుకుంటూ వెళ్తే ఆ పై వరకు కూడా వైర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైర్ను కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వైర్ కూడా పూర్తిగా పచ్చ రంగులోని అంటే ఆకుల్లో చెట్లలో కలిసిపోయే విధంగా వైర్ను కూడా వినియోగిస్తారు. ఇప్పటికీ కూడా పోలీసు బృందాలు వచ్చి కల్వర్ట్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. పేలుడు దాటికి ఏర్పడిన అతిపెద్ద గొయ్యిను కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడిగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. ముందుగా రెక్కీలో భాగంగా ఇక్కడ ఒక కల్వర్ట్ ఉంటుంది అనేది ముందు ఒక అంచనా వేయటం, ఆ కల్వర్ట్ కింద ఈ ల్యాండ్ మైన్ అనేది ఏర్పాటు చేయటం ఇదంతా కూడా జరిగింది. అట్లాగే ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న దాదాపు చనిపోయింది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన కొన్ని టోపీలను కూడా ఇక్కడ చూడొచ్చు. శిక్షణ పూర్తి చేసుకుని వాళ్ళంతా విధుల్లో హాజరు కావడానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన టోపీలన్నీ కూడా ఘటనా స్థలంలోనే ఇక్కడ పడిపోయి ఉన్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించిన కొన్ని వాళ్ళు వినియోగించే వస్తువులు అందరూ కూడా కాళ్ళకు సంబంధించిన సాక్సులన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అట్లాగే టోపీ పైన ఏర్పాటు చేసే దీన్ని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. ఎక్కడికక్కడ మృతదేహాలు ఏం జరిగిందో ఊహించుకునే లోపే అప్పటి వరకు మాట్లాడుకుంటూ వస్తున్న పోలీసులు మృతదేహాలు అయిపోయారు. ఎక్కడికెక్కడ చల్లా చెదురైపోయారు. వాళ్ళు ప్రయాణిస్తూ వస్తున్న మినీ బస్ అయితే తునాతునకలు అయిపోయింది. అట్లాగే ఆ పోలీసులందరికీ సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఆ పోలీసులకి సంబంధించి శిక్షణ పొందారు కాబట్టి వాళ్ళు కొత్తగా ఇచ్చిన యూనిట్లు అంటే వాళ్ళకి సంబంధించిన బూట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బ్యాగులు కావచ్చు, అట్లాగే వాళ్ళకి సంబంధించిన దుస్తులు కావచ్చు అన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. పేలుడు తీవ్రత
ఎంత భయంకరంగా ఉందంటానికి ఇక్కడ మనం ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. బస్సుకు సంబంధించిన వెనుక వైపున ఉన్న సీట్లు మనకు ఎదురుగా కనిపిస్తున్న చింత చెట్టు పైన వేలాడుతున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. బస్సు వెనుక భాగంలో అంటే చివరి భాగంలో ఉండే అతిపెద్ద సీటు ఆ విధంగా ముక్కలైపోయి పైకి ఎగిరి చెట్ల మధ్యలో అంత దూరంలో ఇరుక్కుపోయింది. అంటే బస్సు ఎంత హైట్కి పైకి గాల్లోకి లేచి ఉంటుందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అట్లాగే ఆ బస్సుకు సంబంధించిన పార్ట్లన్నీ కూడా ఎక్కడికక్కడ విడిపోయి ముక్కలైపోయి ప్రతి చెట్టు కింద కూడా పడిపోయిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే పేలుడు తీవ్రత ఎంత భయంకరంగా ఉండటానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంటుంది. మొత్తం ప్రమాదం జరిగినప్పుడు 15 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. మృతదేహాలు కూడా ఎక్కడికక్కడ గాల్లోకి ఎగిరి చెల్లాచెదురు అయిపోయాయి. మృతదేహాలకు సంబంధించిన రక్తం మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. అట్లాగే వాళ్ళకి సంబంధించిన కొన్ని బూట్లను కొన్ని వస్తువులను కూడా చూడవచ్చు. అట్లాగే చింత చెట్టు కూడా పూర్తిగా దాని కొమ్మలన్నీ విరిగి పడిపోయినాయి. ఎందుకంటే బస్సు ఒక్కసారిగా లోయలోకి పడిపోయిన నేపథ్యంలో చెట్టు కూడా విరిగిపడిన దృశ్యాలని ఇక్కడ చూస్తున్నాం. అట్లాగే బస్సులో మొత్తం పోలీసులకు సంబంధించిన బ్యాగులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన దుస్తులు కావచ్చు, ఇతర వాళ్ళకి సంబంధించిన బాక్సులు కావచ్చు, అన్నీ కూడా చూడొచ్చు. ఒక్కొక్క పోలీసుకి శిక్షణ అనంతరం ఒక్కొక్క బాక్స్ అనేది ఇస్తుంటారు. వాళ్ళ దుస్తులు పెట్టుకోవడానికి కానీ వాళ్ళ వెపన్స్ పెట్టుకోవడానికి కానీ ఈ బాక్స్ అనేది వినియోగిస్తూ ఉంటారు. అవన్నీ కూడా బస్సులో తీసుకొస్తున్నప్పుడు ఈ పేలుడు జరిగింది కాబట్టి మొత్తం అవన్నీ కూడా బస్సులోంచి ఎగిరిపడి చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు. అట్లాగే పేలుడు ధాటికి వాళ్ళు ప్రయాణిస్తూ వస్తున్న బస్సు ఏదైతే ఈ ఘాట్ రోడ్లోంచి ఎగిరిపడి గాల్లోకి దాదాపు 50-60 అడుగులు ఎత్తుకు పైకి లేచిపడి పక్కనున్న లోయలోకి డొర్లుతూ వెళ్ళిపోయింది. మనం ఒకసారి ఆ లోయలోకి కూడా వెళ్దాం. లోయలో బస్సు ఎక్కడైతే పడిందో అక్కడికి వెళ్ళి చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పేలుడు ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత పెద్ద స్థాయిలో జరిగిందా అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పోలీసులు ప్రయాణిస్తూ వస్తున్న మినీ బస్సును మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. వాళ్ళు వచ్చింది జీప్ కాదు, చిన్న వాహనం కాదు, ఒక మినీ బస్సులో 13 మంది కూర్చుని ఉన్న సమయంలో ఆ పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందస్తుగా పసిగట్టిన మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పక్కా వ్యూహంతో ప్రతీకార దాడికి పాల్పడ్డారని దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. బస్సు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయిన దృశ్యాలన్నీ మనం ఇక్కడ గమనిస్తూ వస్తూ ఉన్నాము. చాలా పెద్ద స్థాయిలో విధ్వంసం జరిగిందంటానికి తునాతునకలైపోయిన ఈ బస్సు మొత్తాన్ని చూడొచ్చు. నామరూపాలు లేకుండా పోయిన ఈ బస్సు మొత్తాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మృతదేహాలను తీయటం కూడా చాలా కష్టంగా అయింది పోలీసులకు. అందువల్లే నిన్న సాయంత్రం ఈ ఘటన అనేది జరిగితే అందులో ఒక మృతదేహం ఇవాళ ఉదయం వరకు కూడా దొరకలేదు. అది కూడా కొద్దిసేపటి క్రితం వీళ్ళంతా ఈ బస్సు పార్టులను అన్ని వెతుకుతూ ఉంటే ఒక్కొక్కటి అంగుళం శోధిస్తూ ఉంటే ఆ మృతదేహం అనేది ఇక్కడ లభించింది. అట్లాగే ఈ బస్సుకు సంబంధించిన కొన్ని పార్ట్లు ఇటువైపు కూడా ఎగిరిపడిన దృశ్యాలన్నీ మనం చూడొచ్చు, గమనించవచ్చు. బస్సు ఇంజిన్ పార్ట్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అంటే ఈ ల్యాండ్ మైన్లో కూడా ఆర్డిఎక్స్ లాంటి తీవ్రమైన పేలుడు పదార్థాలు వినియోగించకపోతే ఇంత భారీ స్థాయిలో పేలుడు జరిగే అవకాశం లేదు. ఇప్పటికీ కూడా ఇంకా ఈ పోలీసులు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా లోపల శోధిస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి సంబంధించి ఎలా జరిగింది ఏంటనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. లోయలో అంటే అక్కడ ఘాట్ పై నుంచి కలవట్టు దగ్గర నుంచి లోయలోకి మనం ప్రస్తుతం చాలా దూరం వచ్చాము. ఇంత దూరం వచ్చినాక కూడా ఇంకా పార్ట్లన్నీ ఎంత దూరం వరకు చెల్లాచెదురు పడి ఉన్నాయో మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ బస్సు మీద కూడా పోలీస్ అని పేరు కనిపిస్తుంది. మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ప్రస్తుతం ఆ పోలీస్ టీం వచ్చి బస్సు పార్ట్లన్నీ కూడా గాలిస్తున్న దృశ్యాలన్నీ ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ అణువణువు కూడా చాలా ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చిన చోట ఒక్క చోట ల్యాండ్ మైన్ అనేది పెట్టరు. ఈ దాదాపుగా ఒకటి వాళ్ళు దాడి చేయాలనుకున్నది వ్యూహం ప్రకారం అమలు చేసిన తర్వాత దాడికి పాల్పడిన తర్వాత
ఆ తర్వాత ఘటనా స్థలానికి మరికొన్ని పోలీసు బృందాలు వచ్చి విచారణ జరపడం కానీ అక్కడున్న ఈ వస్తువులను స్వాధీనపరచుకోవడం కానీ ఈ విధంగా వాళ్ళంతా సెర్చ్ చేయటం కానీ చేయటానికి వచ్చిన బృందాలను హతమార్చడానికి వాళ్ళపైన దాడి చేయడానికి మరికొన్ని చోట్ల కూడా ల్యాండ్ మైన్లు అమరుస్తారు. అంటే ఘటనా స్థలంలో కలవర్ట్ కాకుండా కలవర్ట్ చుట్టుపక్కల కూడా కొన్ని ల్యాండ్ మైన్లు అమరుస్తుంటారు. ప్రస్తుతం మేమున్న చోట కూడా. అందుకని పోలీసులు కూడా మమ్మల్ని మీడియా వాళ్ళు ఎవరిని ఈ దరిదాపుల్లో ఉండొద్దు, వెళ్ళిపోండి, ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ ఉండొచ్చు, ఏ నిమిషమైనా పేలొచ్చు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన విచారణ బృందాలు టార్గెట్గా, లేకపోతే ఇప్పుడు ఒక దాడి జరిగింది కాబట్టి ఆ దాడిలో చనిపోయిన వారిని తీసుకెళ్లడానికి లేకపోతే క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించడానికి మరికొన్ని ప్రత్యేక బృందాలు రావచ్చు, కొన్ని పోలీసు ఉన్నతాధికారులు రావచ్చు. కాబట్టి వాళ్ళని పైన దాడి చేయడానికి రెండో దాడి కింద మరికొన్ని ల్యాండ్ మైన్లు కూడా అమర్చే ప్రమాదం ఉందని చెప్తున్నాను. అందువల్ల మేము ఇప్పుడు తిరుగుతున్న చోట ఎక్కడైనా సరే ఇట్లాంటి ల్యాండ్ మైన్లు ఉండొచ్చు. ఆ ల్యాండ్ మైన్లు కేవలం ఇట్లా వైర్ లాంటిది ఏర్పాటు చేస్తారు. భూమిలో ల్యాండ్ మైన్ ఏర్పాటు చేసి దానిపైన ఒక వైర్ లాంటిది ఇట్లా కాలు తగిలిన వెంటనే ఇట్లా కాలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు తగిలితే చాలు ఆ ల్యాండ్ మైన్ అనేది ఇట్టే పేలిపోతూ ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది. అది కూడా మావోయిస్టుల వ్యూహంలో భాగమే. గతంలో ఎన్నోసార్లు ఇదే రకంగా రెండోసారి దాడికి పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల పోలీసులు ఈ చుట్టుపక్కల ఉండొద్దని వాళ్ళంతా కూడా ల్యాండ్ మైన్లను గుర్తించే పరికరాలు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కలంతా కూడా గాలిస్తున్న దృశ్యాలని కూడా ఇక్కడ చూస్తున్నాం. అతి పెద్ద దారుణమైన ఘటనగా మనం దీన్ని గుర్తించాలి. 2 నెలల క్రితం మల్కాన్గిరి అడవుల్లో ఇదే విధంగా మావోయిస్టులపై దాడి చేసి పోలీసులు హతమారిస్తే దానికి ప్రతీకారంగా ఇవాళ మావోయిస్టులు ప్రతి దాడి చేసి 7 పోలీసులను బలి తీసుకున్నారు. వాస్తవానికి ఇదే రూట్లోంచి వెళ్తున్న ఒక 2 ఐపీఎస్ల టార్గెట్ గా మావోయిస్టులు ఈ వ్యూహ రచన అనేది తెలిసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే 5 నిమిషాల ముందే ఐపీఎస్లు వెళ్ళిపోవడం, ఆ తర్వాత వచ్చిన మినీ బస్సులో వచ్చిన ఈ డ్రైవర్లు అంటే పోలీసు డ్రైవర్లు అందరూ కూడా ఇందులో బలి కావటం అనేది ఇక్కడ జరిగింది. మొత్తం ఆధిపత్య పోరు అనేది కొనసాగుతోంది. కేవలం ఈ ఒక్క దాడితో ఆగిపోయేది కాదు. మొన్న పోలీసులు మావోయిస్టులను చంపారు, ఇవాళ మావోయిస్టులు పోలీసుల్ని చంపుతారు. రేపొద్దున మరొక దాడి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. ఈ యుద్ధం నిరంతరం అనేది ఈ అడవుల్లో కొనసాగుతూనే ఉంటుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్ టీవీ 9 సుంకి ప్రమాద స్థలం నుంచి.